దీపికా పదుకొనే కల్కి 2 నుంచి అవుట్. ఇది ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీయే తేల్చింది. పెద్దగా వివాదం కూడా జరుగుతోంది. కాకపోతే ఈ వివాదం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెబల్ స్టార్ మూవీల తాలూకు 4 టాప్ అప్డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కల్కి 2 ప్లానింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో తేలింది. స్పిరిట్ మూవీ విషయంలో క్లారిటీ వస్తోంది. ఫౌజీ టీం సాలిడ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. ది రాజాసాబ్ మూవీ మాత్రం గ్రాఫిక్స్ విషయంలో దుమ్ము దులిపే అప్డేట్ ఇవ్వడం ఖాయంగా మారింది. ఏదో తీగలాగితే ఇంకేదో ఇష్యూ బయటపడినట్లు కల్కి 2 నుంచి దీపిక బయటకు వెళ్లిపోగానే 2000 కోట్ల ప్రాజెక్ట్ న్యూస్ బయటకు వచ్చింది. అమితాబ్ తర్వాత తన ఇంటి నుంచే మరో స్టార్ రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగడం కూడా కన్ఫర్మ్ అయింది. మొత్తంగా ఫిల్మ్ టీం కంటే వివాదం వల్లే చాలా క్రూషియల్ అప్డేట్స్ అండ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. అవేంటి? హావ్ ఎ లుక్. కల్కి 2 నుంచి దీపికాను తీసేయడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇది ఇప్పుడు అఫీషియల్. విచిత్రం ఏంటంటే గుడ్లో మెల్లలా ఈ బ్యాడ్ న్యూస్ నుంచి ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే కల్కి 2 ప్రాజెక్టులో కదలిక రావటం. అసలు కల్కి ఇప్పట్లో ఉండదన్నారు. స్పిరిటే లేటుగా పట్టాలెక్కుతుంది, అదయ్యేది ఎప్పుడు, కల్కి 2 పట్టాలెక్కేదన్నడు అన్నారు. కానీ సడన్ గా దీపికా పదుకునే తన రెమ్యునరేషన్ విషయంలో యాటిట్యూడ్ చూపించిందని, కమిట్మెంట్ లేని వాళ్లతో చేయలేమని ప్రొడక్షన్ హౌస్ తేల్చడంతో అసలు విషయం బయటకు పొక్కింది. కల్కి 2 వివాదం ఎలా ఉన్నా కల్కి 2 నుంచి ఇప్పుడు దీపికా పదుకునేని తీసివేయటం వల్ల తెర వెనుక కల్కి 2 పనులు మొదలయ్యాయని తేలింది. కల్కి 2లో దీపికా పాత్ర నిడివి తగ్గిందట. పార్ట్ 2 కథలో చాలా మార్పులు జరగడంతో గతంలో షూట్ చేసిన 20% షూటింగ్లో కూడా మార్పులు అవసరమయ్యాయట. సో జనవరిలో స్పిరిట్ మొదలైనా సమ్మర్లో మాత్రం కల్కి 2 షూటింగ్ షురూ అవ్వచ్చని తెలుస్తోంది. కల్కిలానే కల్కి 2ని కూడా ముందు హీరో లేని సీన్ల షూటింగ్తో మొదలు పెట్టబోతున్నారు. ఇదే కాదు, జనవరి నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. మొదటి 30 రోజుల్లో 22 రోజులు టాకీ పార్ట్ చేయబోతున్నారు. స్పిరిట్ని వరుసగా 3 షెడ్యూల్స్లో 50% పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాతే మే ఎండ్ నుంచి కల్కి 2 షూటింగ్ మొదలవ్వచ్చు. ఇక ఆగస్టులో హీరో సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక కల్కిలో అమితాబ్ అశ్వత్థామగా కనిపిస్తే కల్కి 2లో తన కొడుకు అభిషేక్ మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించబోతున్నాడు. రోల్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇలా బచ్చన్ 2 తరాలు కల్కిలో కనిపిస్తే ఆ క్రేజే వేరేలా ఉంటుంది. ఇదే కాకుండా ఫౌజీలో చాలా కీ ఫ్లాష్ బ్యాక్ని ఈ వారం తెరకెక్కిస్తున్నారు. 52 కోట్ల భారీ ఖర్చుతో కేవలం ఒకే ఫ్లాష్ బ్యాక్ని 6 రోజుల్లో పూర్తి చేయబోతుంది ఫౌజీ టీం. ఇదే కాకుండా వచ్చే వారం ది రాజాసాబ్ ట్రైలర్ రాబోతోంది. అక్టోబర్ 23న ఏ పాట రాబోతుందో ఆ సాంగ్ తాలూకా 20 సెకండ్ల ప్రోమో మాత్రం దసరా స్పెషల్గా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇలా ఏకంగా 4 అప్డేట్లు దీపికా వివాదం వల్ల రివీల్ అయ్యాయి.